all. 5th September is an auspicious and great day for all of us as we celebrate and commemorate the Teachers' Day in honor of Dr. Sarvapalli Radhakrishnan. It is my privilege to welcome Reverend Father Vincent, Father Prakash, all teachers to this auspicious day. I extend a warm and cordial welcome to each one of you for this auspicious gathering. In a very special way, we do remember Mother Teresa as we remember her on her feast. She was also a great teacher who taught us a great inspiring lesson, love and service. Let us imbibe their inspiring virtues into our life, that we may strive to become a good leaders to each and everyone. Once again to this small. Now I invite Reverend Father Vincent, Father Prakash, sisters and teachers for lighting the lamp. By invoking God's blessings. So let us ask His blessings upon us by a prayerful song. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. For this is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. Now I invite Mrs. Rama to give a speech in Telugu. ఫాదర్ విన్సెంట్ గారికి, ఫాదర్ ప్రకాష్ గారికి, సిస్టర్స్కి, నా తోటి ఉపాధ్యాయులందరికీ గురు పుజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పాఠశాలలో ఎన్నో వేడుకలు జరుపుకుంటాం. ఆ వేడుకలలో ఈరోజు మనం జరుపుకునేటటువంటి ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనటువంటిది. సెప్టెంబర్ 5, 1882వ సంవత్సరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొని చివరికి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. తర్వాత భారత తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికై దేశానికి తన సేవలను అందించారు. 1962వ సంవత్సరంలో తన విద్యార్థులు కొంతమంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి అతన్ని సన్మానించారు. ఆ సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ వేడుకలను మన భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ
జరుపుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు భారత ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు టీచర్స్ ప్రత్యేకత ఏంటి అంటే, తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, కానీ ఆ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని చూపేవారే గురువు. గురువు అనే పదం ఎంతో అర్థవంతమైనది. గు అంటే చీకటి, రు అంటే నిరోధించేది. అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనే అక్షర జ్యోతితో జీవితాన్ని వెలిగించేవారే గురువు. కొన్ని వేల మిలియన్ల కొద్ది కంప్యూటర్లు ఉన్న ఒక టీచర్కి సమానం కాలేవు, సరితూగలేవు. ఎందుకంటే టీచర్ యొక్క మేధాశక్తి అంత అపారమైనటువంటిది. టీచర్ గొప్పదనం గురించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ ను మొదటిగా కనుగొన్నటువంటి రష్యా దేశ అధిపతి పుటిన్ తాను కనుగొన్నటువంటి వ్యాక్సిన్ ను నేను ముందుగా టీచర్లకే అందిస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అది ప్రకటించిన తర్వాత కొంతమంది మీరు ఎందుకు ముందుగా ఈ వ్యాక్సిన్ ని టీచర్స్కే ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తే, అతను ఒక టీచర్ బాగుంటే ఇలాంటి వ్యాక్సిన్లను తయారు చేసేటటువంటి వందలాది మంది డాక్టర్లను, శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను తయారు చేయవచ్చు. ఇది టీచర్ యొక్క గొప్పతనం అని చెప్పేసి సమాధానం చెప్పారనమాట. మన ప్రపంచంలో ఎన్ని వేల వృత్తులున్నా వారందరినీ తయారు చేసే వృత్తియే ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనటువంటిది. అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగుని నింపే ఉపాధ్యాయులం మేము. మా హృదయ పూదోటలో పెరిగే కుసుమాలు పిల్లలు. జ్ఞానం అనే జలాన్ని పోస్తూ విజ్ఞానం అనే విధులను వికసింపజేస్తాం. క్రమశిక్షణతో నడిపిస్తూ భావి భారత పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దుతాం. వాళ్ళ సేవలో మా జీవితం ధన్యమని భావిస్తాం. ఒక తల్లిలా లాలిస్తూ, తండ్రిలా రక్షిస్తూ, మిత్రుడిలా చేరదీసి, ఆప్తుడిలా ఆదరిస్తూ మా ఈ ఉపాధ్యాయ వృత్తిని పిల్లలకి అంకితం చేస్తామని తెలియజేస్తున్నాను. మరొక్కసారి నేను ఒక టీచర్నని గర్వంగా చెప్పుతూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Now I welcome for wishing song Sister Teresita and Co. Blissful day on this joyous day, we are happy and gay. We are waiting for this day, waiting for this day, to wish you happy Teachers Day. Oh, teachers, happy, happy day to you. Happy, happy day to you. Thinking of your love, care and love service, we will celebrate this day. Thinking of your love, care and love service, we will celebrate this day. Oh, teachers, happy, happy day to you. Happy, happy day to you. May God bless you, dear teachers, today and every day. May He guide you all through. May He guide you all through. Oh, teachers, happy, happy day to you. Happy, happy day to you. Thinking of your love, care and love service, we will celebrate this day. Thinking of your love, care and love service, we will celebrate this day. We will celebrate this day. We will celebrate this day. Dance is the mother of all arts. It touches and inspires everyone. Dance is the true soul of a person. Now I call upon the teachers to perform the dance.
Now I invite Miss Nirmala to sing a song in Telugu. గురువే దైవము గురువే తేజము గురువును మించిన తరువు లేదులే గురువే దైవము గురువే తేజము గురువును మించిన తరువు లేదులే కదము తొక్కు వారికి వెన్నుతట్టు గురువే పదము తప్పు వారికి పదము చూపు గురువే ఈ కరుణ రసమే జీవన మార్గమై ఈ కరుణ రసమే జీవన మార్గమై జాతిలోన ఉత్తేజం పొంగిపోగా గురువే దైవము గురువే తేజము అక్షరాలు దిద్దించి దీక్షతో బోధించి జీవితానికొక మార్గం చూపిన వారికి మమతల వెల్లువై మల్లెల పందిరై మమతల వెల్లువై మల్లెల పందిరై మరి మరి వందనాలు అంజలించగా గురువే దైవము గురువే తేజము లక్ష్య సిద్ధి గలవారికి మట్టి బొమ్మ గురువే మట్టి బొమ్మ లాంటి మనిషి ప్రాణహితువు గురువే ఈ అనుబంధమై మధురానందమై ఈ అనుబంధమే మధురానందమై జగతిలోన కలకాలం నిలిచిపోగా గురువే దైవము గురువే తేజము గురువును మించిన తరువు లేదులే గురువే దైవము గురువే తేజము. Thank you, Miss, for your sweet and I welcome Mrs. Jyoti to give a message in English. Good morning to one and all. Reverend Father Vincent, Father Prakash, sisters and all my dear teachers, I wish you all happy Teachers' Day. As all of us know, we are here to celebrate Teachers' Day. A warm and heartful welcome to our fathers, sisters and star of the day teachers. Teachers' Day is the most crucial occasion in every student's life. It is well-known fact that every teacher and on every year, 5th September, we are celebrating Teachers' Day in memory of Dr. Sarvepalli Radhakrishnan, who was a great philosopher and also teacher par excellence. And he was also one of the successful second president of India. And Teachers' Day is also important day and special day as the students offer their respect towards their teacher in recognition of contribution in the field of education. On 5th September, the birth anniversary of
modern most notable person, successful person, the late Dr. Sarvepalli Radhakrishnan. And once again, I wish you all happy Teachers' Day. Thank you. Thank you, Miss, for your delightful message. Now I welcome Reverend Father Vincent to give a beautiful message to us, all of our teachers. Yeah, Father Prakash and esteemed teachers of Deeper School. Good morning to all. At the outset, let me wish you all a happy and blessed Teachers' Day to you. Thank you, Father. I don't know whether you have traveled to Northeast. Kohima is the capital of Nagaland. Kohima, if you go, there is a very beautiful memorial war cemetery. Means people, the soldiers who died in the war are buried there. It's called cemetery. It's a war cemetery. Very beautifully maintained, and so many soldiers who died for the country, nation are buried there. And for their memory, the cemetery is beautifully maintained. At the entrance of the cemetery, like this, we have also an entrance for school. Similarly, there is an entrance for the cemetery. And at the entrance, there is a beautiful wording. I think I have told you sometime back in the assembly this one. The wording is this very touching words. For your tomorrow, we sacrifice our today. That is a message by the soldiers to the people. For your tomorrow, for your future, we have sacrificed our today. So for your tomorrow, we sacrifice our today. I think that is more applicable to teachers. We spend our time, we spend our energy, we spend most of our time for the future of our children. We often don't think of, teachers often don't think of the future of their own. Of course they think, but then we spend more time and take more interest in the future of our children. Therefore, for the future, for the sake of the future, we sacrifice our today. And that is the most important part of, or important aspect of a teacher, that we spend our energy, our time for the sake of others. And that's why we become a very, very model person in the society. Mahatma Gandhi once said, "My life is my message." My life is my message. That's all. He does not have anything to say. He did not speak wonderful speeches. He said, "My life is my message to the people." And Jesus himself says, "My life also is my message." Jesus' message is his life. That he died for others, he lived for others. So I think we teachers also have the same attitude. Our life should be our message, and our today we sacrifice for the tomorrow of our children. So once again, wish you all a happy Teachers' Day. God bless you. Thank you, Father, for your touching and inspiration message. Now, all GENS teachers are ready to conduct an interesting and energetic games. Let us welcome them. Three members out. Again.
iPad. పీడి సార్ మధ్యలోకి వెళ్ళు, పీడి సార్ మధ్యలోకి వెళ్ళు, మధ్యలోకి వెళ్ళు. సార్ డాన్స్ నేర్పిస్తారు, నేర్చుకోరు అట్లా అందరు నేర్చుకోరు, సార్ నేర్పిస్తారు. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. పరవశించి పండుగ జరిపే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. Teachers to come forward one by one and receive the gifts. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Praveen. పట్టాది లేదు
song mixed by DJ Praveen from Nuthalapadu. గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి ఎల్లిగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి యావాలని ఉంది బాగా మనము కలుసుకుని చోటుకి రోజు ఆడుకుని ఆటకి జీడి గింజలో చిల్లరలో అరే పత్తి గింజలో పల్లారలో జీడి గింజలు Bola, Adri Bola. DJ Chiru in the mix. DJ Chiru from Nellore. హలో ఆపండి. ఏమైందమ్మా? మాస్టర్ చిన్న బ్రేక్ ప్లీజ్. కానీ మమ్మల్ని కొట్టావురా కాజుబరత కొడక్క ఏంటైనా మాట్లాడేది DJ Chiru from Nellore. భార్యాభర్తల సంబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఓన్లీ వన్స్. DJ Chiru exclusive mix from Nellore. ఈ పబ్జి ఎవడండి బాబు? బాబు బాబు DJ Chiru exclusive mix from Nellore. లేదన్న ధైర్యమా రాడన్న నమ్మకమా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఓన్లీ వన్స్. కత్తులతో కాదురా. ఓన్లీ వన్స్. Bola, Adri Bola. DJ Chiru in the mix. DJ Chiru from Nellore. Evadu. ఫసక్
Vincent to give away the gifts for all the teachers. The game Bomb in the City, first winner, Alibaba sir. Clap. Oh, nice. Second winner, Hemlata miss. Myself. Clap. In the game Throwball, first winner, Uma miss. Second, Rama miss and Nirmala miss. Okay, that's Sister Nirmala. Reverend Father Vincent, CM, Reverend Father Prakash, CM, sisters and my dear teachers. I wish you a happy Teachers' Day. Gratitude is an attitude of a noble person. I am here to say few words of thanks. Thank you, Father, for giving this golden opportunity to celebrate your Teachers' Day. And thank you, sisters, who coordinate with teachers. And thank you, teachers, who celebrate this day as colorful as. Thank you, Father, for gifts, and thank you, Prakash, Father,